బంగ్లాదేశ్ అట్టుడికి పోతోంది. వరుస పేలులతో రాజధాని ఢాకా దద్దరిల్లిపోయింది. సో వరుస పేలులతో బంగ్లాదేశ్ పూర్తిగా అట్టుడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ దాడుల్లో ప్రభుత్వ భవనాలకి బస్సులకి ఢాకాలో నిప్పు పెడుతున్నారు. హింస చెలరేగడంతో భారీగా బలగాల్ని మోహరించారు. అక్కడ హింసకు పాల్పడితే కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులపైన నేడు కీలక తీర్పు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా కేసులపైన ఎటువంటి తీర్పు వస్తుందన్నటువంటి ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ఇటువంటి సమయంలో వరుస బాంబు పేలుళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి. బస్సులు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. హింస చెలరేగడంతో భారీగా అక్కడ పోలీసులు మోహరించారు, భారీగా బలగాల్ని మోహరించారు. హింసకు పాల్పడితే ఎవరైతే ఈ హింసకు పాల్పడుతున్నారో, ఎవరైతే హింసకు ప్రేరేపిస్తున్నారో ఎటువంటి వాళ్ళైనా సరే కాల్చివేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారానికి సంబంధించి ఇవాళ తీర్పు రాబోతోంది. ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ మళ్ళీ అల్లకల్లోలంగా మారింది. కోర్టు తీర్పును టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. హసీనాకు మరణశిక్ష విధిస్తారు అన్నటువంటి ప్రచారం అయితే ఈ సమయానికి సాగుతుంది. బట్ ఎటువంటి తీర్పు రాబోతోంది? ఆ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులపైన నేడు కీలక తీర్పు రాబోతోంది. హసీనాకు మరణశిక్ష విధిస్తారు అన్న ప్రచారం సాగుతోంది. ఇవాళ దేశవ్యాప్త బంద్కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. తమ పార్టీపై విధించిన బ్యాన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తోంది అవామీ లీగ్. నిరసనలు ఉధృతం చేయాలని హసీనా పిలుపునిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వరుస పేలుళ్లతో రాజధాని ఢాకా దద్దరిల్లుతోంది. హింస చెలరేగడంతో భారీ బలగాలు మోహరించారు. హింసకు పాల్పడితే కాల్చి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ ర్యాలీలు చేస్తున్నారు. తర్వాత అక్కడ బాంబు పేలుళ్లకు కావచ్చు, వాహనాలకు నిప్పు పెట్టినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. కోర్టు తీర్పు ఇవాళ ఉంది. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులకు సంబంధించి ఇవాళ కీలక తీర్పు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. కోర్టు తీర్పును టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. అయితే హసీనాకు మరణశిక్ష విధిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ దేశవ్యాప్త బంద్కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. తమ పార్టీపై విధించినటువంటి బ్యాన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేసింది. నిరసనలు ఉధృతం చేయాలంటూ హసీనా పిలుపునిచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు అన్న అభియోగాలపైన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై పలు కేసులు గతంలో నమోదైనటువంటి సంగతి తెలిసిందే. వీటిపై నేడు తీర్పు వెలువడబోతుంది. ఈ నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పరిణామాలపైన హసీనా కుమారుడు సాజిద్ వాజేబ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి మరణశిక్ష విధిస్తారేమో అన్నటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు హసీనా కుమారుడు. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ బస్సులకు కావచ్చు, భవనాలకు కావచ్చు మొత్తం నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నిరసనల ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు నిరసనకారులు? బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుస పేలులతో రాజధాని ఢాకా దద్దరిల్లుతోంది. ఇక తాత్కాలికంగా ఉన్న సర్కార్ అంటే యూసఫ్ సర్కార్ పట్ల యువత అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంటే ఢాకాలో బస్సులు, ప్రభుత్వ భవనాలకు యువత నిప్పులు పెట్టారు. ఒక పాఠశాలలో అటు మ్యూజిక్ అలాగే పీటీ టీచర్ పోస్టులను యూసఫ్ సర్కార్ రద్దు చేయడంతో ఈ తిరుగుబాటు అనేది మొదలైంది. ఈ హింస భారీగా చెలరేగడంతో ఈ బలగాలు కూడా భారీగా మోహరించాయి. హింసకు పాల్పడితే మాత్రం కాల్చివేయాలంటూ కూడా యూసఫ్ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు అక్కడున్న రక్షణ శాఖ మంత్రి కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అందరూ కూడా అక్కడ బంగ్లాదేశ్ హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా కాల్పులు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కాల్పులు జరగడం ద్వారా ప్రాణ నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి యువతను కొంచెం వారితో మాట్లాడి, వారికి సంబంధించిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారితో మాట్లాడి సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న అధికారులకు ఇటు అక్కడున్న హోంమంత్రి గాని, రక్షణ శాఖ మంత్రి, ఇతర కీలక శాఖ అధికారులంతా కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులపై కీలక తీర్పు అనేది రేపు ఈ రోజు
రాబోతుంది. ఈ నేపథ్యంలో రైట్ శివ, అయితే మరణశిక్ష విధిస్తారు మాజీ ప్రధాని షేక్ హసీనాకు అన్నటువంటి ఒక చర్చ సాగుతోంది. సో ఆ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు కోర్టు తీర్పు రాబోతున్న సమయంలో నిరసనలు కనుక భారీగా చేస్తే ఆ తీర్పు ఏమన్నా మారే అవకాశం ఉంటుంది, మరణశిక్ష కాకుండా ఒక మామూలు శిక్ష ఏమైనా పడే అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణిలో వీళ్ళు నిరసనలు ఎక్కువగా చేస్తున్నట్టుగా చెబుతున్నారా? డెఫినెట్ గా అంటే వివిధ కోణాల్లో దీన్ని ప్రభుత్వం చూస్తోంది. అదొక కోణం కూడా అయ్యుండవచ్చు. అయితే 13వ తేదీనే ఈ తీర్పు అనేది రావాల్సి ఉంది. నవంబర్ 13 తీర్పు రావాల్సి ఉంది. 14వ తేదీకి కోర్టు, ఢాకా కోర్టు, అది ఇంటర్నేషనల్ కోర్టు అనేది వాయిదా వేసింది. అయితే ఇప్పుడు కొత్తగా తీర్పు వచ్చే సమయంలోనే ఇటువంటి నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు కొనసాగడం పట్ల కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కావాలని ఈ షేక్ హసీనాకు సంబంధించిన మద్దతుదారులు ఈ విధంగా దాడులు చేపిస్తున్నారా, నిరసన తెలిపేందుకు వారందరినీ పురుగొల్పుతున్నారా అనే కోణంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు కూడా అక్కడ సమాచారం సేకరిస్తూ ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా బంద్ కు అవామీ లీగ్ పిలుపునిచ్చింది. అయితే తమ పార్టీతో విధించిన బ్యాన్ ఎత్తివేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిరసనలు ఉధృతం చేయాలని కూడా హసీనా పిలుపును ఇచ్చిన నేపథ్యంలోనే ఈ నిరసనలు కొనసాగుతాయని తెలుస్తుంది. మరోవైపు ఆమె కుమారుడు, మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు మరణశిక్ష విధిస్తారేమో అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇటు షేక్ హసీనాతో పాటు మరో ఇద్దరు మంత్రుల పైన కూడా ఈ రోజు తీర్పు అనేది రాబోతోంది. అంటే గతంలో ఏదైతే ప్రభుత్వ పాలనా కాలంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు కానీ కొన్ని కారణాల వల్ల ఈ తీర్పు అనేది వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఉద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రధానమంత్రి దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కూడా భారత్ లోనే షేక్ హసీనా తలదాచుకుంటున్నారు. అదే అక్టోబర్ ఈ మొత్తంగా ఢాకా ట్రిబ్యునల్ ప్రకారం చూసుకుంటే కనుక ట్రిబ్యునల్ మొదట నవంబర్ 11 తీర్పును ఇవ్వాలని నిర్ణయించింది. 17కు వాయిదా వేసింది. అంటే దీంట్లో షేక్ హసీనాతో పాటు ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు శిక్ష ఖరారయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. వారి కుమారుడైతే కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ మరణ శిక్ష విధిస్తారో అనే భయం అయితే వారి కుమారుల్లో షేక్ హసీనా కుమారుల్లో కనిపిస్తోంది. షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్, అలాగే మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సౌదరి అబ్దుల్లా ఆల్ మమూన్లు కూడా వారికి సంబంధించి కూడా ఈ రోజు తీర్పు అనేది రాబోతోంది. అంటే అంతర్జాతీయ న్యాయ ట్రిబ్యునల్ ఈ రోజు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ కేసుకు సంబంధించి తీర్పు అయితే ఈ రోజు ఇవ్వబోతోంది. ఒకవైపు తీర్పు, మరోవైపు మొత్తం అక్కడ బంగ్లాదేశ్ వ్యాప్తంగా అల్లర్లు. ఈ రెండింటి మధ్య ఈ ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు షేక్ హసీనాకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. అనుకూలంగా వస్తే అక్కడ ఏ విధంగా ఉంటుంది, ప్రతికూలంగా వస్తే మాత్రం ఈ నిరసన మరింత ఎక్కువయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల విద్యార్థి సంఘాలకు సంబంధించిన లీడర్లు కానీ, ఇటు షేక్ హసీనా పార్టీకి సంబంధించిన లీడర్ అందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరిని బయటకు రాకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కానీ చాలా వరకు ఇప్పటికీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో అక్కడ టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, వాటర్ క్యానర్లు ప్రయోగించి వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా నిరసన కొనసాగుతుంది. ఇక ఈ రోజు వచ్చే తీర్పు మీద అక్కడ బంగ్లాదేశ్ లో అల్లర్లు అనేవి ఆధారపడి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడున్న హోంమంత్రిత్వ శాఖ కానీ, రక్షణ శాఖ, ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అల్లర్లను చెదరగొట్టాలి, ఎక్కడికక్కడ అందరిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. బంగ్లాదేశ్ మళ్ళీ అల్లకల్లోలంగా మారింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తారన్నటువంటి చర్చ సాగుతోంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు అన్న అభియోగాలపైన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై నేడు అంటే నవంబర్ 17 నేడు తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిణామాలపై హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ స్పందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. తన తల్లికి మరణశిక్ష విధిస్తారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. మా అమ్మపై నమోదైన కేసుల్లో తీర్పు ఎలా ఉండనుందో మాకు తెలుసు. ఈ తీర్పును వారు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారు. బహుశా తన తల్లికి మరణశిక్ష విధిస్తారేమో. అయినా వారు మా తల్లిని ఏం చేయగలరు? ఆమె భారత్లో సురక్షితంగా ఉంది అంటూ హసీనా కుమారుడు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు అవామీ లీగ్పై నిషేధాన్ని ఎత్తివేయకపోతే బంగ్లాలో మరోసారి హింసాత్మక ఆందోళనలు చెలరేగుతాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ ఎన్నికలను అవామీ లీగ్ కార్యకర్తలు
అడ్డుకుంటారని తెలిపారు వాజేద్ వాషింగ్టన్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా తన కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. తనపై నమోదైన కేసులు చట్ట విరుద్ధమంటూ ఆరోపించారు. అవామీ లీగ్ పాలనలో దోపిడీలు నేరాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చాం, కానీ ఇప్పటి తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలు అవుతున్నారు. తనపై కుట్రలు పన్ని తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలతో తన వాయిస్ని అణిచివేయలేరు అంటూ హసీనా కూడా రియాక్ట్ అయ్యారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని వీడాల్సి వచ్చింది అన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశమంతా లాక్డౌన్ తీసుకురావాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు హసీనా. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారత్కు వచ్చేశారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కాగా గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇవాళ తీర్పు వెలువరించబోతోంది. సో ఈ తీర్పు ఎలా రాబోతోంది, ఈ తీర్పును ఇంపాక్ట్ చేసే విధంగా ఈ ఆందోళనలు ఉండబోతున్నాయా, ఈ తీర్పుని ఎందుకంటే ఇప్పటికే మాజీ ప్రధాని షేక్ హసీనాకు తాను చేసినటువంటి అనేక విషయాల్లో దోషిగా తేల్చే అవకాశం ఉంది. తద్వారా ఆమెకు మరణశిక్ష విధించే అవకాశం ఉందన్నటువంటి చర్చ సాగుతోంది. సో అందుకే ఇంత స్థాయిలో భారీ ఎత్తున ఆందోళనలతో అక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, నిరసనలు ఎగిసిపడుతున్నాయి. సో ఇవి ఇప్పుడు రాబోయేటువంటి తీర్పును ఇంపాక్ట్ చేయబోతున్నాయా? ఎందుకంటే ఇంట్లో భారీ ఎత్తున నిరసనలు వస్తే ఒకవేళ కనుక ఆమెకు మరణశిక్ష విధిస్తే ఈ నిరసనలు మరింతగా పుల్లుబుకుతాయా, మరింతగా ఒక రకమైనటువంటి ఒక అంతర్యుద్ధం తరహాలో అక్కడ దేశంలో వస్తుందా, లేకపోతే ఇంకా మరింత తీవ్రంగా ఆందోళనలు చేసి ఈ ఆందోళనలు ఇంకా తారాస్థాయికి చేరుతాయా? కాబట్టి మరణశిక్ష నుంచి కొంత ఆ తీర్పును మరణశిక్ష అని చెప్తారు. సో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి. ఆ రాబోయే తీర్పును ఎఫెక్ట్ చేసే విధంగా, ఇంపాక్ట్ చూపించే విధంగా ప్రస్తుతం అయితే అవామీ లీగ్ ఆందోళనలు కొనసాగిస్తూ ఉంది. సో మరి కొద్దిసేపట్లో తీర్పు రాబోతుంది. ఆ తీర్పులో మరి అందరూ ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే హసీనాకు మరణశిక్ష పడుతుందా లేదా మరో శిక్ష పడుతుందా అనేది చూడాలి. कैसे मेरे तो ಒಂದು ಖಾರ 런쇼 수로에서 단법